వచ్చే 6 సంవత్సరాల్లో 12 లక్షల కోట్లు పెట్టుబడులు పెడతామని అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీ ప్రకటన. వచ్చే 6 నెలల్లో మన దేశంలో 10 నుంచి 12 లక్షల కోట్ల పెట్టుబడులు పెట్టనున్నట్లు అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీ వెల్లడించారు. మౌలిక సదుపాయాల కల్పన, టెక్నాలజీ, గనులు, పునరుత్పాదక ఇంధనం, పోర్ట్లు, ఇతర రంగాల్లో ఈ పెట్టుబడులు పెట్టనున్నట్లు వెల్లడించారు. స్వావలంబన సాధించాలన్న ప్రధాని నరేంద్ర మోడీ పిలుపు మేరకే ఈ పెట్టుబడులు పెట్టేందుకు భారత కార్పొరేట్ సంస్థలు, పారిశ్రామికవేత్తలు ముందుకు వస్తున్నారని, ఇది మన దేశానికి సరికొత్త స్వాతంత్రం అని పేర్కొన్నారు. ఐఐటి దందాబ్ ఉత్సవాల్లో భాగంగా గౌతమ్ అదానీ ప్రసంగించారు. ప్రపంచంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న పునరుత్పాదక ఇంధన కంపెనీల్లో ఒకటిగా నిలిచేందుకే ఈ పెట్టుబడులు పెడుతున్నామని, రాబోయే దశాబ్ద కాలంలో భారత్ ఆంక్షలకు అవసరమైన విస్తరణకు సిద్ధంగా ఉన్నట్లు అదానీ వివరించారు. కంపెనీల ప్రయాణంలో సవాళ్లు భాగమని, దేశ నిర్మాణంలో భాగస్వామిగా ఉంటామన్నారు. 21వ శతాబ్దంలో దేశ సార్వభౌమాధికారం, సహజ వనరులు, ఇంధన వ్యవస్థలపై ఆధారపడి ఉంటుందని తెలిపారు. రాబోయే 5 హరిత రంగంలో $75 బిలియన్ పెట్టుబడులను అదానీ ప్రకటించారు. రాబోయే దశాబ్ద కాలంలో ఈ రంగం విలువ లక్షల కోట్లకు డాలర్లకు చేరుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. దీంతో మరొక భారత కంపెనీ కూడా భారత్లో వచ్చే 5 నెలల్లో 10 నుంచి 12 లక్షల పెట్టుబడి పెట్టనున్నట్లు అదానీ స్పష్టం చేసిన నేపథ్యంలో దీంతో ఉద్యోగాల కల్పన, ఉపాధి మెరుగు, భారత యొక్క ఆర్థిక రంగం పుంజుకుంటుందనేసి నిపుణులు చెప్తున్నారు.